బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా సినిమా అన్ని చోట్ల డీసెంట్ లెవెల్లో బజ్ ను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీస్ రేంజ్ లో అయితే బజ్ లేకపోయినా పవన్ కళ్యాణ్ పేరు మీద ఉన్నంతలో అన్ని చోట్ల మంచి బిజినెస్ ఆఫర్స్ ను సొంతం చేసుకోగా నైజాం ఏరియాకు వచ్చేసరికి ఓవరాల్ గా డీసెంట్ బిజినెస్ ను అందుకున్న సినిమా ముందు అనుకున్న రేంజ్ బిజినెస్ ను అందుకోలేకపోయినా టికెట్ హైక్స్ లాంటివి లేకపోవడంతో ఓవరాల్ గా బిజినెస్ కొంచెం తగ్గి 46 కోట్ల రేంజ్ అడ్వాన్స్ బేస్ మీద బిజినెస్ ఇక్కడ సొంతం చేసుకుంది సినిమా. ఓవరాల్ గా నైజాం ఏరియాలో ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ అందుకున్న సినిమాలో టాప్ 8 ప్లేస్ సొంతం చేసుకుంది ఈ సినిమా. అందున ఒక రీజనల్ మూవీగా రిలీజ్ అవుతూ ఈ రేంజ్ బిజినెస్ అందుకోవడం పవర్ స్టార్ క్రేజ్ పవర్ అనే చెప్పాలి. మొత్తం మీద నైజాం లో పుష్ప 2 100 కోట్ల బిజినెస్ ను, ఆర్ఆర్ఆర్ మూవీ 70 కోట్ల బిజినెస్ ను, కల్కి 65 కోట్ల బిజినెస్ ను, సలార్ 60 కోట్ల బిజినెస్ ను, ఓజీ 54 కోట్ల బిజినెస్ ను, ఆది పురుష్ 50 కోట్ల బిజినెస్ ను, రాజాసాబ్ 48 కోట్ల బిజినెస్ ను, ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు 46 కోట్ల బిజినెస్ ను అందుకుని టాప్ 8 లో నిలవగా 9th ప్లేస్ లో దేవరా 44 కోట్లు, గేమ్ చేంజర్ 43.5 కోట్లు, గుంటూరు కారం 42 కోట్ల వరకు బిజినెస్ ను అందుకుని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. మొత్తం మీద ఈ లిస్టులో టాప్ 10 లో ఎంటర్ అయిన ఒకే ఒక్క రీజనల్ మూవీగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాస్ రచ చేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ప్రెజెంట్ బజ్ దృష్ట్యా నైజాం లో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పండగ వీకెండ్ అడ్వాంటేజ్ ఎలాగో ఉండనే ఉన్న నేపథ్యంలో సినిమా ఎంతవరకు ఈ అడ్వాంటేజ్ ను వాడుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా మంచి జోరును చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.